అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అయితే వీరి మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంతో ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్లో మినరల్ తవ్వకాల ఒప్పందం, రష్యాతో శాంతి ఒప్పందం అజెండాగా భేటయ్యారు. కానీ ఈ సమావేశం అనుకున్నంత సజావుగా సాగలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలకు జెలెన్స్కీ నిరాకరించడంతో ఇరువురు మధ్య మాటల యుద్ధం నడిచింది. మీడియా ముందే ఇరు దేశాధినేతలు వాగ్వాదానికి దిగారు. ఈ తరుణంలోనే మూడవ ప్రపంచ యుద్ధం ట్రెండింగ్ లోకి వచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వివాదంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే రష్యా శాంతి కావాలంటోంది. కానీ జెలెన్స్కీ శాంతిని కోరుకోవట్లేదు. ఆయన కొంచెం అతి చేసినట్లు అనిపించింది. తన మాటలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయన్నారు ట్రంప్. ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి యుఎన్ లో జరిగిన ఓటింగ్ లో కూడా ఎవరూ ఊహించని విధంగా అమెరికా రష్యా పక్షాన నిలబడింది. ఇదిలా ఉండగానే తాజాగా జరిగిన భేటీలో కూడా జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని, లేదంటే ఇక మాకు సంబంధం లేదని తెగేసి చెప్పారు ట్రంప్. కాల్పుల విరమణకు అంగీకరిస్తాం, కానీ భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే భరోసా కల్పించాలన్నారు జెలెన్స్కీ. కానీ ట్రంప్ మాత్రం జెలెన్స్కీ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఫస్ట్ మీరు కాల్పుల విరమణకు అంగీకరించాలన్నారు. ఓ విధంగా చెప్పాలంటే జెలెన్స్కీని ట్రంప్ బ్లాక్మెయిల్ చేశారని చెప్పొచ్చు. నువ్వు మూడో ప్రపంచ యుద్ధంతో జోదమాడుతున్నావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ట్రంప్. మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. ఇటీవల మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సమ్మిట్ లో పాల్గొని మాట్లాడిన ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం గురించి కీలక కామెంట్స్ చేశారు. థర్డ్ వరల్డ్ వార్ రావడానికి ఎంతో దూరం లేదని, అయితే తాను అధ్యక్షుడిగా ఉండగా దాన్ని సమర్థవంతంగా నివారిస్తానంటూ కామెంట్ చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చర్చలు జరుపుతోందని, త్వరలోనే పరిష్కారం వస్తుందన్నారు. అయితే నాడు జెలెన్స్కీపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్ దేశం అంటే తనకు ఎంతో ఇష్టమని, అయితే జెలెన్స్కీ అనే చెడ్డ నాయకుడు దాన్ని నాశనం చేశారన్నారు. అప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలోనే తాజాగా వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్లో మినరల్ తవ్వకాల ఒప్పందం, రష్యాతో శాంతి ఒప్పందం అజెండాగా సమావేశమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలకు జెలెన్స్కీ నిరాకరించడంతో ఇరువురు మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో మళ్లీ ట్రంప్ థర్డ్ వరల్డ్ వార్ పై కామెంట్ చేశారు. ఉక్రెయిన్ చాలా పెద్ద సమస్యలో ఉందన్న ట్రంప్ ఆ దేశం సమస్యల వలయంలో చిక్కుకుందని, దాని నుంచి గట్టెక్కడం అసాధ్యమని హెచ్చరించారు. ఇప్పటికైనా తమతో ఒప్పందం కుదుర్చుకుంటే సరి, లేదంటే మీ దారి మీరు చూసుకోండని తెగేసి చెప్పారు ట్రంప్. అయితే జెలెన్స్కీ మాత్రం ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ట్రంప్ వ్యాఖ్యలకు అదే రేంజ్లో సమాధానమిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు. మా దేశంలో మేము ఉంటున్నాం, మేం దృఢ సంకల్పంతో ఉన్నాం, ఎవరికి తల వంచేది లేదని తెగేసి చెప్పేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అయినా ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాలను ఇది క్లిష్టతరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. లక్షలాది మంది జీవితాలతో జెలెన్స్కీ చెలగాటమాడుతున్నారు. ఆయన వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. ఓవైపు ట్రంప్ వార్నింగ్ ఇస్తుండగానే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా వారి మధ్యలో కలుగజేసుకొని రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమన్నారు. వ్యాన్స్ వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తూ ఎలాంటి దౌత్యమో చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఆ వెంటనే కలుగు చేసుకున్న ట్రంప్, మీకు ఆర్థిక సాయం చేశాం, ఆయుధాలు ఇచ్చాం, మద్దతుగా నిలిచాం, మా సైనిక శక్తి లేకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేదని మండిపడ్డారు. ట్రంప్ ఆ రేంజ్లో ఫైర్ అవుతుంటే జెలెన్స్కీ కూడా తాను తగ్గేదేలే అన్నట్లుగా అవునవునులే, పుతిన్ కూడా అన్నారులేండి అనడంతో ట్రంప్ షాక్కు గురయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం ముదురుతుండటంతో అక్కడే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మీకు భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమే, వాటిపై న్యాయ పోరాటం చేయాలి, అంతే తప్ప ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు వ్యాన్స్. అప్పటికే జెలెన్స్కీ వార్నింగ్తో షాక్లో ఉన్న ట్రంప్ కాస్త తేరుకొని, ఇక్కడ ఏం జరుగుతుందో అమెరికా ప్రజలందరికీ తెలిసింది, ఇలా తెలియడం కూడా ఓ విధంగా మంచిదే, అందుకే ఈ విషయాన్ని ఇంతవరకు బయటకు చెప్పలేదు, నిజమేంటో ఇప్పుడు అందరికీ అర్థమైంది, అమెరికా చేసిన సాయానికి ఉక్రెయిన్ కృతజ్ఞతగా ఉండాలి, అంతే తప్ప ఇలా వ్యవహరించడం సరికాదన్నారు ట్రంప్. ఇరు దేశాల మధ్య యుద్ధంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, మీ సైనిక బలం కూడా తగ్గిపోయింది, అయినా శాంతి ఒప్పందం వద్దు, యుద్ధమే చేస్తామంటున్నారేంటి, శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటేనే మీ దేశంపై బుల్లెట్ల వర్షం ఆగుతుంది, మరణాలు ఆగుతాయని హెచ్చరించారు ట్రంప్. మరి జెలెన్స్కీ భయపడతారా? లేదు. ట్రంప్ కు అదే రేంజ్లో ఆన్సర్ ఇచ్చారు. శాంతి ఒప్పందం గురించి మీ వాళ్ళని అడగండి, ఏం చెబుతారో వినండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ కూడా తగ్గేదే లేదంటూ
గతంలో బైడెన్ ఉండేవారు, ఆయనంత స్మార్ట్ కాదు నేనంటూ వార్నింగ్ ఇచ్చేలా చెప్పారు అమెరికా అధ్యక్షుడు. చివరకు ఇరు దేశాధినేత మధ్య చర్చలు విఫలం కావడంతో అమెరికా నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక మీకు మేం మద్దతు తెలపం, మీది మీరే చూసుకుంటున్న ట్రంప్ అన్నంత పని చేస్తారా అని ప్రశ్నించుకుంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఒకవేళ ట్రంప్ గనక అలా చేస్తే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ట్రంప్ ఉక్రెయిన్కు మద్దతు ఉపసంహరించుకుంటే రష్యా మరింత చెలరేగే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ జెలెన్స్కీ మధ్య నెలకొన్న మాటల యుద్ధం చివరకు ఎక్కడి వరకు దారి తీస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.